الحمد لله الذي خلق كل شيء فقدره تقديرا وجعل الليل والنهار خلفة لمن أراد أن يذكر أو أراد شكورا أحمد ربي وأشكره وأتوب إليه وأستغفره وأشهد أن لا إله إلا الله وحده لا شريك له جعل الليالي والأيام سهوا ومطيرا وأشهد أن محمدًا عبده ورسوله وصفيه وخليله صلى الله عليه وسلم وعلى آله وأصحابه وسلم تسليمًا كثيرا. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, ఆయతుల్ కుర్సీ మహత్యం. ఆయతుల్ కుర్సీ అంటేనే ప్రతి ముస్లింకి ఏదో తెలియని ఆత్మీయ అనుబంధం, ఓ మధురానుభూతి, కొండంతటి ధైర్యం, సప్త ఆకాశాల సప్త భూముల సిరిని సొంతం చేసుకున్నామన్నంత మహదానందం, ఒక తీయని తన్మయం, తేనెలూరించే తాదాత్మ్యం, ఆధ్యాత్మిక అభ్యున్నతికి అద్భుత ఆనవాలు ఆయతుల్ కుర్సీ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ప్రీతిప్రదమైన వచనం ఆయతుల్ కుర్సీ. ఆయతుల్ కుర్సీని చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం ద్వారా జ్ఞానం, బుద్ధి మరియు ఆధ్యాత్మిక వికాసం కలుగుతాయి. షిర్క్ కారు మబ్బులు తొలగి తౌహీద్ జ్ఞాన కాంతులీనుతాయి. అల్లాహ్ పట్ల ప్రజల్లో గల అపనమ్మకాలు, అపోహలు, అంధవిశ్వాసాలు, విడ్డూర విషయాలు, నిష్ఠూర నమ్మకాలు దూరమై సత్య సస్య వాతావరణంలో హృదయ నిర్మలత్వాన్ని పొంది పునీత స్థితిలో ఆత్మానందాన్ని పొందుతాడు మనిషి. స్వచ్ఛమైన విశ్వాస మాధుర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తాడు. ఈ ఆయత్ అజ్ఞానాన్ని తొలగించి చెడు ప్రభావాలను దూరం చేస్తోంది, మనస్సును ప్రశాంతపరుస్తోంది మరియు సకల విధమైనటువంటి శుభాలను మన పాదాక్రాంతం చేసి మనకు సంపూర్ణ శ్రేయస్సును, మేలును, మంచిని అందిస్తుంది. ఆయతుల్ కుర్సీ శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును ఇస్తుంది.
మనస్సులోని అంధకారాన్ని తొలగించి హృదయాన్ని తేజోవంతం చేస్తుంది. ఈ ఆయతుల్ కుర్సీని పఠించడం వల్ల పాపాలు, దుష్టశక్తులు మరియు ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. ఈ ఆయతుల్ కుర్సీ శారీరక మరియు మానసిక శక్తిని పెంచుతుంది, ఆందోళనను తగ్గిస్తుంది మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనిషి జ్ఞానాన్ని నాశనం చేసి వినాశనానికి గురి చేసే అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలను అంతమొందించి మనసును ప్రక్షాళనం చేసి నైర్మల్యాన్ని కలిగిస్తుంది. మన మనసులో వ్యతిరేక భావాలను, షిర్క్తో కూడిన ఆలోచనను దూరం చేసి స్వచ్ఛమైన తౌహీద్ జలంతో ఆత్మజ్యోతిని ప్రకాశమానం చేస్తుంది. అభిమాన మిత్రులారా, ఆయతుల్ కుర్సీ, ఈ ఆయతులో మొత్తం 50 పదాలు ఉన్నాయి. ఈ ఆయత్ యొక్క అక్షరాల సంఖ్య 180. ఈ ఆయతుని ఒక్కసారి గనక మనం చదివినట్లయితే మనకు కనీసం 1800 పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదిస్తాడు. అలాగే మన శ్రద్ధాశక్తుల్ని బట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా మరింత పెంచి ప్రసాదించే అవకాశం కూడా ఉంది. అది 18,000 కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు దాటచ్చు. ఈ ఆయతులోని ప్రతి వాక్యానికి ఒక గొప్ప లోతైన అర్థం ఉంటుంది. అత్యంత మహిమాన్వితమైన శుభవంతమైన ఆయతులలో ఇది మహోన్నతమైనది. ఈ ఆయతులో అల్లాహ్ యొక్క పవిత్ర నామాల్లోని 5 నామాల్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అల్లాహ్, అల్ హయ్యు, అల్ కయ్యూము, అల్ అలియ్యు, అల్ అజీమ్. అలాగే ఈ ఒక్క ఆయతులో అల్లాహ్ సుబ్హానహు తఆలాకు సంబంధించిన దాదాపు 20 గుణాలు ప్రస్తావించబడ్డాయి. అభిమానం ఇట్లా ఆయతుల్ కుర్సీ యొక్క ఔన్నత్యాన్ని మనం తీసుకున్నట్లయితే హజరత్ ఉబయ్ బిన్ కాబ్ రదియల్లాహు అన్హు గారి యొక్క కథనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనను ఉద్దేశించి, యా అబల్ ముందిర్, నీ దగ్గర ఉన్న దైవ గ్రంథంలోని వాక్యాలలో అత్యంత మహిమాన్వితమైన వాక్యమేదో తెలుసా అని ప్రశ్నించారు. దానికి ఆయన కాసింత ఆలోచించి, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ కయ్యూమ్ అయి ఉండొచ్చు ఓ దైవ ప్రవక్త అని సమాధానం ఇచ్చారు. అది విన్న దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రజ్ఞను మెచ్చుకుంటూ ఆయన రొమ్ము తట్టి, ఓ అబల్ ముందిర్, నీకున్న ఈ జ్ఞానం వల్ల నీకు శుభం కలుగుగాక అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. నీకున్న జ్ఞానం వల్ల శుభం కలుగుగాక అంటే ప్రయోజనకరమైన, గౌరవప్రదమైన సాఫల్యాన్ని తెచ్చిపెట్టే జ్ఞానం అని ఇక్కడ అర్థం. మరి ప్రయోజనకరమైన, గౌరవాన్ని తెచ్చిపెట్టే జ్ఞానం ఏది అంటే అదే ధార్మిక జ్ఞానం. మనిషిని ఇహపరాల్లో అత్యున్న స్థాయికి తీసుకెళ్ళగలిగే శక్తి, సామర్థ్యం ధార్మిక జ్ఞానానికి మాత్రమే ఉంటుంది. అలాగే ఒక్కసారి ఆలోచించండి, ఖురాన్లో 6,236 ఆయతులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతులన్నిటిలో మహిమాన్వితమైనది ఏది అని అడిగినప్పుడు అన్ని ఆయతులు ఆయనకు గుర్తుండాలి కదా, అన్ని ఆయతులను ఆయన పరిశీలించి ఉండాలి కదా. మరి అలాంటి యొక్క సమయంలో
ఆయన ఈ ఆయత్తు మహత్తరమైనదని గుర్తించగలిగారు అంటే ఆయన ప్రతిభ ఏ పాటిది, ఆయన ఆధ్యాత్మిక చింతన అనేది ఏ పాటిది అన్న విషయాన్ని మనం అనేది అర్థం చేసుకోవడమే కాకుండా మనకున్న ప్రతిభ ఏ పాటిది, మనకున్న ఆధ్యాత్మిక చింతన అనేది ఏ పాటిది అని ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, ఎవరైతే ప్రతి ఫర్జు నమాజు తర్వాత ఆయతుల్ కుర్సీని చదువుతారో వారు స్వర్గంలో ప్రవేశించడానికి ఒక మరణం తప్ప మరేది వారిని అడ్డుకోజాలదు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇక్కడ షేఖుల్ హదీస్ అబ్దుల్ హక్ దెహ్లవీ రహిమహుల్లాహ్ గారు చెబుతున్న మాట, ప్రతి ప్రాణి మరణాన్ని రుచి చూడడం తప్పనిసరి కాకపోయి ఉంటే ఆయతుల్ కుర్సీని చదివేవాడు చదివిన వెంటనే ఇప్పుడే స్వర్గంలో ప్రవేశించి ఉండేవారు అని ఆయన సెలవియడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమానం ఇట్లారా, అద్భుత అస్త్రం, శాశ్వత శస్త్రం ఆయతుల్ కుర్సీ. అభిమానం ఇట్లారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఉదయం ఆయతుల్ కుర్సీని చదివిన వారు సాయంకాలం వరకు మరియు సాయంకాలం ఆయతుల్ కుర్సీని చదివిన వారు మరుసటి ఉదయం వరకు శైతానుల యొక్క దుష్ట భావాల నుండి, దుష్ట జిన్నుల యొక్క కీడు నుండి రక్షింపబడతారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, పడకపై వెళ్ళి ఆయతుల్ కుర్సీ చదివిన వారిపై అల్లాహ్ ఒక రక్షకుణ్ణి నియమిస్తాడు మరియు తెల్లారే వరకు శైతాన్ అతనికి దగ్గర కూడా రాలేడు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆ రకంగా అభిమానం ఇట్లా ఉదయం సాయంత్రాలు 2 సార్లు ఆయతుల్ కుర్సీ మనం చదువుతాం. పడక మీద మేను వాల్చినప్పుడు ఆయతుల్ కుర్సీని మనం చదువుతాం. అలాగే 5 పూటల ఫర్జ్ నమాజుల అనంతరం ఆయతుల్ కుర్సీని మనం చదువుతాం. ఈ రకంగా మనకు రోజుకి 8 సార్లు ఖచ్చితంగా మీరు ఆయతుల్ కుర్సీ చదవాలి అని ప్రబోధించబడింది. అంటే ఆయతుల్ కుర్సీ ఎంత మహాద్భుతమైన వజ్రాయుధము, అస్త్రము, శస్త్రము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అభిమాన మిత్రులారా. ఇక మన సజ్జన పూర్వీకులు ఆయతుల్ కుర్సీకి ఏ విధంగా ఇక ప్రాధాన్యత ఇచ్చారన్న విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు గారు చెప్పిన మాట, మనస వాచ కర్మణ త్రీకరణ శుద్ధితో ఇస్లాం స్వీకరించి బుద్ధి ఉన్న ఏ వ్యక్తి అయినా ఆయతుల్ కుర్సీ చదవకుండానే నిద్రపోతాడని నేను అనుకోవడం లేదు అన్నారు ఆయన. అలాగే అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు గారు సెలవిచ్చిన మాట, ఖురాన్లోని వాక్యాలన్నిటిలోనూ మహిమాన్వితమైన అత్యంత శ్రేష్టమైన యొక్క ఆయతు ఏదంటే ఆయతుల్ కుర్సీ అని ఆయన కూడా సెలవియ్యడం అనేది జరిగింది. అలాగే అబ్దుల్లాహ్ బిన్ ఇబ్న్ ఉబైద్ బిన్ ఉమైర్ రహిమహుల్లాహ్ గారు చెబుతున్న మాట, అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు గారు తన ఇంట్లో ప్రవేశించిన ప్రతిసారి ఇంటి మూలల్లో వెళ్ళి ఆయతుల్ కుర్సీ ఆయన పారాయణం చేసేవారని చెప్పడం జరిగింది. అదేవిధంగా అభిమానం ఇట్లారా, అబ్దుల్లాహ్ ఇబ్న్ మర్వాన్ రహిమహుల్లాహ్ గారు సెలవిస్తున్న మాట, అల్లాహ్ సుబ్హానహు తఆలా వాక్యాలను ఎంపిక చేశాడు. అందులో ఖురాన్ను మహిమాన్వితమైన వాక్యంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎన్నుకున్నాడు. ఖురాన్లోని వాక్యాలలో సూరాలలో అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరతుల్ బకరాను ఎంపిక చేసుకున్నాడు. సూరతుల్ బకరాలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయతుల్ కుర్సీని ఎంపిక చేసుకున్నాడు. అదేవిధంగా ప్రదేశాలను అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎంపిక చేసి వాటిలో హరంను మహిమాన్విత స్థలంగా ఎంపిక చేశాడు. హరంలో మస్జిదే హరాంను మహిమాన్విత ప్రదేశంగా పేర్కొన్నాడు. మస్జిదే హరాంలో కాబా ఉన్న యొక్క స్థలాన్ని మహిమాన్విత ప్రదేశంగా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఎంపిక చేసుకోవడం జరిగింది అన్న విషయాన్ని తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లారా, ఇమాం నవవి రహమహుల్లాహ్ గారు చెప్తున్న మాట, పండితుల మాట ప్రకారం ఆయతుల్ కుర్సీ ప్రత్యేకత ఏమిటంటే అది అల్లాహ్ పేరు మరియు గుణాలలోని ప్రధాన మూలాలను సమగ్రంగా కలిగి ఉండడం వల్ల అత్యుత్తమైన ఆయతుగా నిలిచింది. అంటే అల్లాహ్ యొక్క ప్రధానమైన యొక్క
గుణనామాలు ఏమిటంటే ఉలూహియత్, వహదానియత్, హయాత్, ఇల్మ్, అలాగే ముల్క్, కుద్ర వల్ ఇరాదా. అంటే అల్లాహ్ ఏకత్వం, అలాగే అల్లాహ్ యొక్క దైవత్వం, అల్లాహ్ యొక్క హై అనే సజీవుడు అన్న యొక్క విషయం, అల్లాహ్ అపార జ్ఞాన సంపన్నుడు అన్న విషయం, అల్లాహ్ సార్వభౌమత్వం, అల్లాహ్ శక్తి సంకల్పం. అంటే ఈ యొక్క 5 విషయాలు ఏవైతే ఉన్నాయో అభిమానం ద్వారా, ఇవి మనం గమనించినట్లయితే సకల పేర్లు గుణాలకి ఇవి మూలాధారాలుగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. 7 విషయాలు. అదేవిధంగా అభిమానం ద్వారా ఆయతుల్ కుర్సీ భావామృతాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయతుల్ కుర్సీగా పిలువబడే ఈ ఆయతు సూరతుల్ బకరాలో 2వ సూర, ఖురాన్లో 2వ సూర సూరతుల్ బకరాలో ఉంది. అలాగే ఆ సూరాలో 255వ ఆయతుగా ఇది ఉంది. మరి ఈ యొక్క ఆయతుని మనం కనుక పరిశీలించినట్లయితే ఈ ఆయతు అత్యంత మహత్తరమైన అర్థాలను, అల్లాహ్ యొక్క అత్యుత్తమ పేర్లను, మహిమాన్విత గుణాలను తనలో కలిగి ఉంది. ఈ ఆయతులో తౌహీద్ యొక్క 3 భాగాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొన్నాడు. అంటే తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ రుబూబియత్, తౌహీద్ అస్మా వ సిఫాత్, ఈ 3 ఈ ఆయతులో ప్రస్తావించబడ్డాయి అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. ఇక అభిమానం ద్వారా దీని అర్థాన్ని మనం తీసుకున్నట్లయితే అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. అల్లాహ్, ఆయన తప్ప మరో నిజారాధ్యుడు లేనే లేడు. ఆయన సజీవుడు, అన్నిటికీ మూలాధారం. లా తఖుదుహు సినతుం వలా నౌమ్, ఆయనకు కునుకు గాని నిద్ర గాని రాదు. లహు మాఫిస్ సమావాతి వ మాఫిల్ అర్ద్, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం ఆయనదే. మన్ జల్లదీ యష్ఫౌ ఇందహు ఇల్లా బిఇజ్ని, ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చెయ్యగలవాడెవడు. యఅలము మా బైన ఐదీహిమ్ మా ఖల్ఫహుమ్, వారి ముందున్నదేమిటో వారికి గోచరించకుండా రహస్యంగా ఉన్నదేమిటో అంతా ఆయనకు తెలుసు. వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా, ఆయన కోరినది తప్ప ఆయనకున్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాజాలదు. వస్య కుర్సియ్యుహు సమావాతి వల్ అర్ద్, ఆయన కుర్సీ వైశాల్యం భూమి ఆకాశాలను చుట్టుముట్టి ఉంది. వలా యఊదుహు హిఫ్జుహుమా, వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసిపోడు. వహువల్ అలియ్యుల్ అజీం, ఆయన సర్వోన్నతుడు, మహామహిమాన్వితుడు అని ఈ ఆయత్ యొక్క భావాన్ని తెలియజేయడం అనేది జరిగింది. కనుక అభిమానం ఇట్లారా షేఖుల్ ఇస్లాం ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ గారు సెలవిస్తున్న మాట, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో తనను స్థిర నిరూపణ గుణాలతోటి సిఫాత్ సుబూతియాతోటి పేర్కొనడం అనేది జరిగింది. అలాగే 5 నిషేధాత్మక గుణాలను సిఫాత్ సల్బియాను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక స్థిర నిరూపిత గుణాలు ఏమిటి అంటే అల్ హై, అల్ ఖయ్యూమ్, అదేవిధంగా అల్ అలీ, అల్ అజీం, ఇది స్థిర నిరూపిత గుణనామాలు. మరి ఏవైతే అల్లాహ్కు శోభించని గుణాలు ఉన్నాయో అవేమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కునుకు రాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిద్రపోడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అలసట అనేది దరి చేరాదు. ఇవి అల్లాహ్కు శోభించని గుణాలు. వీటిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయతుల్ కుర్సీలో ప్రస్తావించడం అనేది జరిగింది. కనుక అభిమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏక గుణనామాలనైతే తన కోసం నిరూపించాడో వాటిని మనం అవి నిజమని నమ్మాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటున్నాడు, లైస కమిస్లిహి షై వహువస్ సమీఉల్ బసీర్, ఆయన్ను పోలిన వస్తువేది లేదు, ఆయన సమస్తం వింటాడు, సర్వం తెలిసినవాడు. ఇక్కడ వినడం చూడడం అనేది ఏదైతే ఉందో, వినడం చూడడం ఏదైతే ఉందో అది సహజంగా ప్రతి ప్రాణికి గల యొక్క గుణం.
కనుక పోలిక అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క బసర్ మరియు సమాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు పేర్కొన్నాడండి? ఎందుకు తన గుణాలుగా నిర్ధారించాడు అంటే మనం తెలుసుకోవడానికి. అయితే తెలుసుకున్న తర్వాత పోలిక కల్పించకూడదు. ఎందుకంటే ఇదే ఆయతలో అల్లాహ్ ఏమంటున్నాడు? లైస కమిస్లిహి షై. ఆయన ఏ నామమైనా సరే, ఏ గుణమైనా సరే, ఏ నామ అర్థమైనా సరే, ఏ గుణ భావార్థమైనా సరే దానికి పోలిక ఉండదు. సృష్టిలో ఏది ఆయన్ను పోలినది లేదు. నామ విషయంలో కానీ, గుణ విషయంలో కానీ, శక్తి సామర్థ్యాల విషయంలో కానీ ఆయన్ను పోలినది ఏది మొత్తం విశ్వములో లేదు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ఎవరైతే అల్లాహ్ గుణనామాల్ని పేర్కొంటే మనిషితో పోలిక వచ్చేస్తుంది దాని గుణనామాలే నిరాకరించేస్తారో వారు ఈ ఆయతను చదివి అర్థం చేసుకోవాలి. గుణనామాన్ని అల్లాహ్ పేర్కొన్నాడు. అయితే ఏమన్నాడు? లైస కమిస్లిహి షై. మీరు ఊహించినట్టు కాదు, మీకు తోచినట్టు మీరు ఊహించడానికి లేదు, చిత్రీకరించడానికి లేదు. అల్లాహకు సృష్టిలో దేంతోనూ పోలిక లేదు. కనుక అభిమానం ద్వారా ఇప్పుడు ఈ ఆయతుల గురించి కాస్త వివరంగా తెలుసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందులో అల్లాహ్ ఎవరండి? అల్లాహ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అనంత కరుణామయుడు, అపార దయామయుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ ఎవరండి? సమస్త లోకాలకు ప్రభువు, సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, సంరక్షకుడు, జీవన మరణాలను ప్రసాదించేవాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఎవరండి? ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్. ప్రజలందరి ప్రభు, ఇలాహిన్నాస్, ప్రజలందరి ఏకైక పూజనీయుడు, మలికిన్నాస్, ప్రజలందరి ఏకైక చక్రవర్తి ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కనుక అభిమానం ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరంటే ఆయనే మనల్ని మన యొక్క తల్లుల యొక్క మాతృ గర్భాలలో తాను తలిచిన రూపాన్ని ఇచ్చినవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరంటే ఆయనే మనల్ని మట్టితో పుట్టించిన వాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరంటే ఆయనే మనల్ని నకసిక పర్యంతం అందంగా తీర్చిదిద్దినవాడు. అయితే మనం ఆ నిజకర్తను మానేసి ఆయన చేసిన సృష్టితాలను ఆశ్రయిస్తున్నాము, ఆయన చేసిన సృష్టితాలను కొలుస్తున్నాము. మనిషి యొక్క ఈ పాపిష్టి పనికి పాల్పడుతున్నాడు అంటే నిజంగా పరమోన్నత యొక్క ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విషయంలో ఓ మానవుడా, ఏ విషయం నిన్ను మోసంలో పడవేసిందని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు సోదరులారా. కాబట్టి నేడు మానవాళికి కావాల్సిన ముఖ్యమైన యొక్క అవసరం ఏది అంటే కూడు గూడు గుడ్డ కన్నా తన్ను ఇంత అందంగా మలచిన, తెలివితేటల్ని ప్రసాదించిన, ఇలాంటి యొక్క అందమైన ప్రపంచాన్ని తనకు అనుగ్రహించిన ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను అతను నిజమైన స్థితిలో అనేది గుర్తించాలి. ఇక తర్వాత మనం తీసుకుంటే లా ఇలాహ ఇల్లాహు, ఆయన తప్ప మరో నిజ ఆరాధ్యుడు లేనే లేడు. అవునండి. అమ్మన్ యుజీబుల్ ముస్తరా ఇదా దఆహు వ యక్షిఫుస్ సు వ యజ్అలకుం ఖులఫా అల్ అర్ద్ ఇలాహుం మా అల్లాహ్ కలీలం మా తదక్కరోన్. కష్టాల్లో ఉన్నవాడు మొరపెట్టుకున్నప్పుడు అతని మొరను ఆలకించేదెవరు? అతని యొక్క ఆ కష్టాలను తొలగించేవాడెవడు? మిమ్మల్ని భూమిలో ప్రతినిధులుగా చేసిన వాడెవడు? అల్లాహ్తో పాటు మరో ఆరాధ్యుడు ఉన్నాడా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా అభిమానం ఇస్తారు. ఈరోజు మన కోసం ఈ భూమిని పరచడం కానీ, ఆకాశాన్ని కప్పుగా చెయ్యడం కానీ, ఆకాశం నుండి వాన కురిపించడం కానీ, మన కోసం కావాల్సిన పంటల్ని పండించడం కానీ, ఈ సకల వ్యవహారాలు వెనక ఉండి నడిపిస్తున్న వాడెవడు? ఇలాహుమ్మా అల్లాహ్. అల్లాహ్తో పాటు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా లేరు. కాబట్టి అభిమానం ఇస్తారా? మరి అలాంటి అల్లాహ్ను మనం గుర్తించాలి అంటే దానికి కొన్ని యొక్క ముఖ్యమైన విషయాలు ముక్తసరిగా ప్రస్తావించుకుంటూ ముందుకెళదాం. మరి ఎవరైతే నిరాకరిస్తారో వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, కుల్ హాతు బుర్హానకుం ఇన్ కుంతుం సాదికీన్. పేర్కొనబడిన విషయాల్లో అల్లాహ్ను మినహాయించి ఇంకెవ్వరైనా భాగస్థులు ఉన్నారా ఉంటే మీ యొక్క ఆధారాలు మీరు ప్రవేశపెట్టండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తున్నాడు. కనుక మొదటి యొక్క ఆధారాన్ని మనం తీసుకున్నట్టు అభిమానం మిత్రులారా, ఆయన హై, సజీవుడు. ఆయనకు జీవన మరణాలు అనేవి అంటే పుట్టడం గిట్టడం అనేది అల్లాహ్కు లేదు. జీవన మరణాలకు అధిపతి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రెండవది ఆయన కయ్యూమ్, ఆధారభూతుడు.
ప్రతీది ఆయన ఆధారంగానే నిలబడి ఉంది, నడుస్తుంది. భూమి అయినా సరే, ఆకాశమైనా సరే, ఇంత విశాలమైన ఆకాశంలో ఏ విధమైన స్తంభం లేకుండా ఆకాశం నిలబడి ఉందంటే దాన్ని నిలబెట్టిన వాడెవరు? ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మూడవ ఆధారాన్ని మనం తీసుకుంటే ఆయనకు కునుకు కానీ నిద్ర కానీ రాదు. కనుక అభిమానం ఇట్లా సృష్టిలో కొనుక్కు తీయని నిద్రపోని యొక్క సృష్టే లేదు. అలా చేసింది అదే, అది సృష్టికర్తే కాదు. నాలుగో ఆధారాన్ని మనం తీసుకున్నట్లే లహు మాఫిస్ సమావాతి వ మాఫిల్ అర్ద్, భూమి ఆకాశాల్లో ఉన్న సమస్తం ఆయనది. ఇలా చెప్పగలిగే వారు ఎవరైనా ఉన్నారండి? ఒక ఊరికి, ఒక ప్రాంతానికి, ఒక గల్లీకి, ఢిల్లీకి పరిమితం అయ్యేవారే కానీ మొత్తం ప్రపంచానికి నేను చక్రవర్తి, ప్రపంచం విశ్వం మొత్తం నాది అని చెప్పగలిగే ధైర్యం అనేది ఎవరికి లేదు. ఒక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే ఉంది. అదేవిధంగా ఐదవ యొక్క ఆధారాన్ని మనం తీసుకున్నట్టే మన్ దల్లది యష్ఫఉ ఇందహు ఇల్లా బిఇజ్ని, ఎందుకు మనిషి సిఫారసు స్వీకరిస్తాడంటే ఎదుటి వ్యక్తి వల్ల అతనికి ప్రయోజనం ఉండొచ్చు, లేదంటే అతని నుండి భయపడుతూ ఉండొచ్చు. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో సిఫారసు చెయ్యగలిగే ధైర్యం కూడా ఎవరికి లేదంటే ఆయన శక్తి పరిపూర్ణమైనది, ఆయన యొక్క అధికారం పరిపూర్ణమైనది, ఆయన యొక్క దైవత్వం పరిపూర్ణమైనది, ఆయన విశ్వసార్వభౌమత్వం పరిపూర్ణమైనది. ఎవరి అవసరం అక్కర లేనివాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆరవ యొక్క ఆధారం మనం తీసుకున్నట్లయితే యఅలము మా బైన ఐదీహిమ్ వ మా ఖల్ఫహుమ్, వారి ముందర ఏం జరుగుతుందో, వారి వెనక ఏం జరుగుతుందో, వారికి తెలిసిన విషయాలేమిటో, వారికి తెలియని అనేక విషయాలేమిటో కూడా తెలిసిన వాడు ఎవరు అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గుండెలోని గుట్టును, గుండె చెప్పులను కూడా తెలిసిన వాడు ఎవరంటే ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఇంతటి యొక్క పరిపూర్ణ గ్లాలమైన ప్రభు మన నిజ ప్రభు అయినప్పుడు మనం ఎలా వ్యవహరిస్తున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, అదేవిధంగా అల్లాహ్కు మనం భయపడుతున్నామా, అల్లాహ్ ఎలా భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నా, మన ఆస్తి విషయంలో కానీ, ఆలు బిడ్డల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, స్నేహితుల విషయంలో కానీ, మన కోరికల విషయంలో కానీ అల్లాహ్ భయానికి ఏమాత్రం పాత్ర అనేది మనం ఇస్తున్నామన్న ఆత్మ సమీక్ష మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా ఏడవ ఆధారాన్ని తీసుకుంటే వలా యుహీతూన బిషైఇన్ మిన్ ఇల్మిహి ఇల్లా బిమా షా, ఆయన కోరినది తప్ప ఆయన జ్ఞానంలోని ఏ విషయము ఎవరి గ్రాహ్య పరిధిలోకి రాజాలదు. కనుక అభిమానం ద్వారా అగోచర జ్ఞానం యొక్క తాళం చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేతిలో ఉన్నాయి. అలాగే ఎనిమిదవ యొక్క ఆధారం తీసుకున్నట్లయితే వస్య కుర్సియుహు సమావాతి వల్ అర్ద్, ఆయనకు కుర్చీ వైశాల్యం భూమి ఆకాశాలంతటిది. కుర్చీ అంటే ఏమంటున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శుభ పాదాలు మోపే ప్రదేశం, దాని వైశాల్యమే భూమి ఆకాశాలంతా. అంటే అర్సి ఎంత ఉంటుంది అని సహాబీ ప్రశ్నించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఓ మహా ఎడారిలో చిన్నపాటి ఉంగరం పడేస్తే ఆ ఎడారి ముందర ఆ ఉంగరం ఎలా ఉంటుందో, సప్త ఆకాశాలు సప్త భూముల యొక్క సప్త భూములు ఆ కుర్సీ ముందర ఆ ఉంగరం పాటి. మరి అర్ష్ గురించి అడిగినప్పుడు అర్ష్ అనేది ఆ మహా ఎడారి వంటిది. కనుక అభిమానం ఇట్లారా గమనించండి, ఎంత మహోన్నతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఆయన్ని వర్ణించడం ఎవరి తరము కాదు. ఇక మనం 10వ 11వ యొక్క ఆధారాన్ని తీసుకున్నట్లయితే వహువల్ అలియ్యుల్ అజీం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వోన్నతుడు, మహిమాన్వితుడు, సర్వోన్నతుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఐన్ అల్లాహ్ అంటే ఏమంది? స్త్రీ సమాధానమే చెప్పింది, ఫిస్ సమా, అల్లాహ్ పైనున్నాడు. కనుక అల్లాహ్ పైనున్నవాడు, క్రిందనున్నదేది దైవం కాదు. పైనున్నవాడు అంటే మళ్ళీ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అనుకుందాం, అన్నిటికన్నా పైన ఉన్నవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అభిమానం ఇట్లారా ఇది ఆయతుల్ కుర్సీ యొక్క ముక్తసరి భావం, అలాగే అర్థం ఈ ముందర పెట్టడం జరిగింది. కనుక మనం దీన్ని ఎంత నిష్టగా విన్నామో అంతే నిష్టగా దీన్ని మనం కంఠస్థం చేసుకోవాలి, పిల్లల్ని కంఠస్థం చేయించాలి. ప్రతి నమాజు తర్వాత కనీసం రోజుకి 8 సార్లు దీన్ని చదివే ప్రయత్నం చేయాలి. ఇదే సందర్భంగా సౌదీకి ఉమ్రా కోసం వెళ్ళినాక అల్లాహ్ మార్గంలో మరణించిన ప్రజలందరి కోసం మనమందరం దువా చేయాల్సి ఉంది. ఎందుకంటే పుణ్యక్షేత్రాలైన మస్జిదే హరామును వదిలేసి మస్జిదే నబవీ వైపునకు వారు సాగుతున్నారు. వారి ఆ ప్రయాణం పవిత్రమైనది, వారి ఆ యొక్క నడక, మేల్కోవడం అన్నీ పవిత్రమైనవి. నిజంగా వారి ఆ మరణం కూడా శుభమరణంగానే మనం పరిగణించాలి. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి కుటుంబీకులకు ఉత్తమ సహనాన్ని, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించాలని మనం
వేడుకోవడమే కాకుండా ఇలాంటి అనుచిత సంఘటనలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన, అమెరికాలో జరిగిన, సౌదీలో జరిగిన మానవత్వంతో మనం స్పందించి దానికి తగ్గట్టు చర్యలను చేపట్టాలే కానీ నోటికి వచ్చినట్టు వాగడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సమంజసం కాదు. సొంత అర్థాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం మానవత్వాన్ని మర్చి మృగంలా వ్యవహరించడం అనేది మనుషులు మానుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు లనా వ లకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వ నఫఅని వ ఇయ్యాకుం బిల్ ఆయాతి వ దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.